నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 6వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషముల వరకు. అయితే తిథి, నవమి తిథి ఉదయం 8 గంటల 40 నిమిషాలకు, తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషం వరకు, తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి 12 గంటల 40 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 26 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 24 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 14 నిమిషముల వరకు, రాత్రి అంటే మళ్ళా తిరిగి రాత్రి 11 గంటల 4 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 49 నిమిషముల వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 58 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 37 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 51 నిమిషం నుంచి 5 గంటల 3 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 1 గంట 15 నిమిషముల నుంచి 2 గంటల 58 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే 6వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. చంద్రుడు మేషరాశిలో అనగా అశ్విని నక్షత్ర ప్రారంభంలో ఉన్నాడు. తరువాత సూర్యుడు, బుధుడు, శుక్రుడు మేషరాశిలోనే సంచారం చేస్తున్నారు. కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. రాహువు మేషరాశిలోను, కేతు తులారాశిలోను తమ సంచారాన్ని చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావం ఈరోజు ఎలా ఉండబోతోంది అంటే, అత్యుత్సాహంగా ఉంటారు, యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. ఆరంభం కోసము అంటే ఏదైనా మీరు స్టార్ట్ చేయాలంటే ఈరోజు అత్యంత శుభదినము. ఏ పనికైనా చక్కగా ఈరోజు ప్రారంభించుకోండి. గ్రహాల అనుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతోంది. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క డైరెక్షన్‌లో ముందుకు వెళ్ళే అవకాశం చాలా చక్కగా కనబడుతోంది. ఏ ప్రయత్నాలు చేసినా, ఏది స్టార్ట్ చేసినా సక్సెస్ సాధిస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్ట్స్‌లు ఇందాక చెప్పినట్టుగా కొత్తవి ఏది చేసినా మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వెంటనే ప్రారంభించుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే మాత్రం మైగ్రేన్ సమస్యలు, తలనొప్పి సమస్యలు, తలకి సంబంధించినవి ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఉల్లాసంగాను, సంతోషంగాను, హాయిగాను ఈరోజు ఉండబోతున్నారు. కుటుంబంలో ఎట్లాంటి సమస్యలు ఈరోజు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, పొద్దున్నే గణపతిని పూజించే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఏవైనా జాతకంలో ఒడిదుడుకులున్నా, అడ్డంకులున్నా తొలగిపోతాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ యొక్క ప్లానింగ్‌లో కానీ, ఎగ్జిక్యూషన్‌లో కానీ పర్ఫెక్షను, స్పష్టతని పాటించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆలస్యంగా మీరు మొదలుపెడతారు. దాన్ని తప్పించే ప్రయత్నం చేసుకోండి. ఎలాగ జాతకంలో చెప్పారు కదా! ఆలస్యంగానే మొదలుపెడదాము అంటే నష్టపోయే అవకాశం ఉంది. కానీ మీరు ఎదురెళ్ళి ఫాస్ట్‌గా చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆదాయ వ్యయాలు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. అంటే నష్టము లేదు, లాభము లేదు అన్నట్టుగా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే జీర్ణ వ్యవస్థ సంబంధించి విశేషమైన రుగ్మతలు, సమస్యలు, ఆపరేషన్స్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. సమయానికి మంచి ఆహారం తినండి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా కాకుండా కడుపుకి మంచి ఆహారాన్ని వేసే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే
కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. చాలా చక్కని వాతావరణం, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు వెళ్ళడము, ఇలాగా సంతోషకరమైన వాతావరణము ఈరోజు కుటుంబంలో గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, లక్ష్మీ అమ్మవారికి ఈరోజు పొద్దున్న తప్పనిసరిగా పూజ చేసుకోండి. కుదరని పక్షంలో సాయంత్రమైనా సరే అమ్మవారిని ఆరాధించినట్టయితే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. అయితే తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు క్రియేటివ్ రంగంలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి విజయ సూచన చాలా చక్కగా కనబడుతోంది. ప్రయత్నాలు ప్రారంభించుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ యొక్క సహాయ సహకారాల వల్ల ఈరోజు వ్యాపారంలో ఈ రోజుకు మాత్రమే వ్యాపారంలో లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మెడకు సంబంధించి, స్పైనల్ కార్డుకి సంబంధించి, జాయింట్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఎక్కడ ఒడిదుడుకులు కానీ ఏ సమస్యలు కానీ లేవు. చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అన్నిటా సక్సెస్ సాధిస్తారు. ఈరోజు ఎగ్జామ్స్లో కానీ, కాలేజెస్ ఇంటర్వ్యూస్లో కానీ, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ, విదేశాలు వెళ్ళడంలో కానీ మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు సక్సెస్ మీ వంతు. కాబట్టి దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ సంబంధిత పనులు వేగవంతం అవుతాయి. మీరు జిఎస్టీకి అప్లై చేసుకున్నా, లేదా పిన్ నెంబర్కి అప్లై చేసుకున్నా, లేదా మీ యొక్క నేమ్కి అప్లై చేసుకున్నా, ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ఈరోజు మీకు ఆలస్యమే అవుతాయి. దీంతో పాటుగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అలసటను నివారించండి. విశ్రాంతి పొందే అవకాశం చూసుకోండి. ధ్యానపరంగా చూసినట్టయితే కనుక కొంతమంది మెడిటేషన్ చేయడము, ధ్యానం చేసుకోవడము, యోగాలు చేసుకోవడము, ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే కొంత మంచి ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఎటువంటి అలజడులు లేవు. అన్యోన్యంగానే ఉంటుంది. చక్కగా సాఫీగా ఈరోజు హాయిగా గడిచిపోతుంది. పరిహారంగా చంద్రుడిని పూజించండి. చంద్రుడికి సంబంధించిన ఆలయ దర్శనం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.